Hi viewers, welcome to Markets at 12 noon. The details loki venadite last half an hour back చూసుకొని ఇప్పటికి చూసుకున్నట్లయితే మార్కెట్ స్టైల్ అదే రేంజ్ లో మూవ్ చూస్తున్నాము. ఫ్లాట్ టు కొంత కన్సోలిడేషన్ మోడ్ లో మార్కెట్స్ మూవ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ 36 పాయింట్స్ నెగటివ్ గా 10873 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 95 పాయింట్స్ నెగటివ్ గా 36159 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 16 పాయింట్స్ నెగటివ్ గా 27376 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. మార్నింగ్ కి ఇప్పటికీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కన్నా కూడా హయ్యర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 710 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 904 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే టీసీఎస్ అరౌండ్ 1.5%, ఇన్ఫోసిస్ 1.08%, ఎస్ బ్యాంక్ 0.95% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1% అండ్ టెక్ మహీంద్రా 0.88% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఐషియా మోటార్స్ 6.5%, M&M 3.5%, JSW Steel 3.27%, వేదాంత 3.14% అండ్ హీరో మోటోకార్ప్ 2.5% పైగానే నెగిటివ్ సైడ్తో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.18% పాజిటివ్గా 31,478 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.14% నెగిటివ్ సైడ్తో 38,730 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 1.38% నెగిటివ్ సైడ్తో 3,133 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 2.32% వరకు పాజిటివ్ వేస్లో 211 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తూ రావడం మనం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక ఏమైనా ఉన్నాయంటే కొంత ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వైజ్లోనే అప్ మూవ్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్ పర్లేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొంత ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ అట్ ది సేమ్ టైమ్ యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంత చూసుకున్నట్టయితే పర్లేదు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఆ స్టాక్స్లో కొంత టెక్నికలీ ఒక చిన్న అప్ మూవ్ అనేది కనిపిస్తోంది. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే 3M ఇండియా 2.71%, GETND ఇండియా 2%, అశోక్ లేలాండ్ అరౌండ్ 2%, హెచ్పిసిఎల్ అండ్ జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్లో ఒక 1.5% నుండి 2% మధ్య డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ గ్రానైట్ 3.5% అండ్ బీఎస్టీ 2.5%, మహీంద్రా సిఐఈ 2.34%, కోల్టే పాటిల్ 2.32% అండ్ డ్రెడ్జింగ్ కార్ప్ 2% పైగానే డౌన్ సైడ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అండ్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే పిఎస్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు స్లైట్ కరెక్షన్ మోడ్లో ఓపెన్ అవ్వడం చూసాము. అక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఫ్లాట్ కన్సాలిడేషన్ ఫేజ్ మార్కెట్స్ కొనసాగుతూ వస్తున్నాయి. సో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ మీరు నోట్ చేస్తున్నారు అండ్ గ్లోబల్లీ కూడా ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? ఒకటండి, అంటే మనకి చాలా రోజుల తర్వాత చాలా మార్కెట్స్ అన్నీ కూడా మనకి హాలిడేస్ మోడ్లో ఉన్నాయి. ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్ తర్వాత ఈరోజు ఓపెన్ అయినాయి. అదే ఓపెన్ అయిన దాదాపు అన్ని మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా అన్నీ కూడా ప్రస్తుతానికి నెగటివ్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. అదేవిధంగా డో ఫ్యూచర్స్ కూడా మనకి 170 to 180 పాయింట్స్ నెగిటివ్లో మనకి ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. దాని కారణంగా మన మార్కెట్ ఒక టైంలో బాగా నెగిటివ్గా మనకి ఓపెన్ అయింది. అయితే అక్కడ నుంచి మార్కెట్స్ చాలా వరకు డే అంతా కూడా బాగా లో నుంచి మంచి రికవరీ వచ్చింది. తర్వాత మళ్ళీ కొంచెం సెల్లింగ్, హైయర్ లెవెల్స్లో సెల్లింగ్, లోయర్ లెవెల్స్లో కొంచెం షార్ట్ కవరింగ్ అనేది ఈరోజు ట్రెండ్లో మనం గమనించాలి. నిన్నగా చూసుకుంటే మార్కెట్స్ ఒక టైంలో 50 పాయింట్లకు వెళ్ళి మళ్ళీ సెకండ్ హాఫ్లో చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ చూసుకుంటే 10,960 దగ్గర క్లోజ్ అయింది. మళ్ళీ ఈరోజు నిఫ్టీ ఫ్యూచర్స్ 10,900 బిలో వచ్చి మళ్ళీ ప్రస్తుతానికి 10,900 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా ఈరోజు మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఐటీ కంపెనీస్
ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఈవెన్ ఇన్ఫోసిస్ని కూడా షార్ట్ టర్మ్కి బై చేయమని సజెస్ట్ చేసాము. ప్రస్తుతానికి ఈరోజు ఇన్ఫోసిస్ అంటే అప్పటి నుంచి అంటే 650 ఆ లెవెల్లో మనం రికమెండ్ చేసాము. ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ 673 రూపీస్ ఉంది. అదేవిధంగా టీసీఎస్ఎస్ నెక్స్ట్ సెకండ్ గెయినర్, తర్వాత ఎస్ బ్యాంక్ మనం పదే రికమెండ్ చేస్తున్న స్టాక్ ఇది. అటు ఇన్వెస్ట్మెంట్కి అటు ట్రేడింగ్కి కూడా కొనుక్కోమని. ఇది కూడా ఈరోజు గెయినర్స్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే బై అండ్ లార్జ్ చెప్పాలంటే కొంచెం బ్యాంక్స్ పర్లేదు, అంటే గొప్పగా పెరిగింది అనేది లేదు, పర్లేదు. అదేవిధంగా వీక్గా ఉన్న కౌంటర్స్లో ఆటోమొబైల్ స్టాక్స్ బాగా వీక్ ఉన్నాయండి. మరి ముఖ్యంగా ఐషర్ మోటార్స్ ఒకటి. నిన్న నెంబర్స్ చూసాము, నెంబర్స్ కారణంగా అటు మహీంద్రా, ఐషర్ మోటార్స్, హీరో మోటార్ అంటే ఆటోమొబైల్ అన్ని ఆటోమొబైల్ స్టాక్స్ బై అండ్ లార్జ్ వీక్గా ఉన్నాయి. అంటే సేల్స్ తగ్గాయని మనం అనుకోవచ్చు. తగ్గాయి నెంబర్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా బాగా పెరిగాయి రీసెంట్గా, బాగా పెరిగిన స్టాక్స్. M&M బాగా పెరిగింది. ఐషర్ మోటార్స్ జస్ట్ ఒక 1 మంత్లో బాగా కరెక్షన్ దానికి ముందు బాగా కరెక్షన్ అయింది, తర్వాత ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయింది. అయితే ఒక్క టాటా మోటార్స్ ఒకటి మాత్రం పెరగలేదు. ఈవెన్ మారుతి కూడా 6 నుంచి 7-8 దాకా క్లోజర్గా వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా ఈ స్టాక్స్ వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈరోజు క్లోజింగ్ కూడా ఇంకా నెగిటివ్గానే క్లోజ్ కావచ్చు. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చెప్తూనే ఉన్నాం, 10,950 to 960 రేంజ్ అనేది క్యాష్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది. షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి, మిడ్ టర్మ్ అన్ని టర్మ్స్ అంటే మధ్యలో మన ఒక నెల కోసమో, వీక్లీ బేసిస్, డే బేసిస్, లేకపోతే ఇయర్లీ బేసిస్ ఎట్లా చూసుకున్నా కూడా 10,950 అనేది రెసిస్టెన్స్ జోన్గా నిఫ్టీకి ఉంటుంది. అది దాటితేనే నిఫ్టీ ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. లేకపోతే నేను అనుకోవడం 10,820 బ్రేక్ అయితే ఒక ఫాల్ అనేది మార్కెట్లో రావచ్చు. అయితే దానికి ముందు ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్లో ఉండొచ్చు. ఓకే శేషు గారు, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫిలిప్స్ కార్బన్, హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే ఫిలిప్స్ కార్బన్, గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. చూడండి, ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పదే రిపీటెడ్గా చెప్తూ ఉంటాం మనం. మరి ముఖ్యంగా నేను చెప్తూ ఉంటానండి, ఎప్పుడైతే ఒక స్టాకు అబ్నార్మల్గా పెరిగి అంటే ఒక దాని మీద ఇంకా అసలు ఫ్యూచర్ అంతా ఈ గ్రాఫైట్ స్టాక్స్కే ఫ్యూచర్ ఉంది అని పెరిగాయండి. లాస్ట్ ఒక 1 yearలో ఇవి ఎట్లా పెరిగాయంటే అసలు నాన్ స్టాప్ ర్యాలీ చూసాము. కాబట్టి అంటే అఫ్కోర్స్ రిజల్ట్ ఇప్పుడు వస్తున్న రిజల్ట్ కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారండి. కాబట్టి ఇవి నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఇదే విధమైన ట్రెండ్ ఉండదండి. ఎప్పుడు కూడా మనం ఆ సైకిల్ అనేది ఉంటుంది, ప్రతి స్టాక్స్కి సైకిల్ ఉంటుంది. ఎకానమీలో మార్పులు వస్తుంటాయండి. ఎకానమీలో, టెక్నాలజీలో, బిజినెస్ మోడల్స్లో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు తగ్గట్టుగా మనం స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళు ఫ్యూచర్ని ముందే ఊహించుకొని మనం ఇన్వెస్ట్ చేసుకొని ఎప్పుడైతే దానికి ఆ ఫ్యూచర్ మనం ఒక 2 years ఇట్లా ఉంటుంది ఈ స్టాక్, లేకపోతే ఈ సెక్టర్ ఈ విధంగా ఉంటుందని ముందు మనం గ్రహించి ఇన్వెస్ట్ చేసి రేపొద్దున నిజంగా అది మనం అనుకున్నది జరిగినప్పుడు మనం ఎగ్జిట్ కావాలండి. అప్పుడు ఏమవుతుంటే పీక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ పీక్ లెవెల్స్లో మనం ఉన్నాం. యాక్చువల్గా గ్రాఫైట్ బాగా పీక్ నుంచి పడ్డాయి. నేను కూడా బాగా పెరుగుతాయితే అనుకోనండి. ఎందుకంటే చాలామంది ఇటువంటి స్టాక్ మీద అంటే బాగా పెరిగిన స్టాక్స్ అన్ని కూడా ఇంకా మరింత పెరగవచ్చు నెక్స్ట్ బుల్ మార్కెట్లో అనుకుంటారు, బట్ పెరగవు. ఫర్దర్గా కూడా వీక్ కావచ్చు. ఈ 3 స్టాక్స్ మంచివే, కానీ టైమింగ్ అనేది రాంగ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడే కాదండి, ఇంకో 2-3 నెలలు మీరు పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, ఇంకా రానివ్వండి, కిందకి రానివ్వండి, కరెక్షన్స్లో కొనుక్కోండి. బట్ స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్, అందులో డౌట్ లేదు. ఒక శశి గారు, ఇందాక మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు నిజంగానే ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. డిసెంబర్ సేల్స్ వీక్గా ఉన్న కారణం చేత చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ అన్నిట్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా ఐషియా మోటార్స్, అట్ ద సేమ్ టైం M&M, టాటా మోటార్స్, మారుతి అన్నీ కూడా వీక్గానే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఆటో ప్యాక్ అంతా కూడా చూసుకుంటే ఈరోజు డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఆటో స్పేస్లో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ లెవెల్లో కొంత కరెక్షన్స్లో ఏమైనా బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? ఆల్రెడీ ఇంత కరెక్ట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి కొంత ఈ లెవెల్ నుంచి కూడా మరింత కరెక్షన్ అనేది చూడొచ్చు అంటారా? లేదంటే
ఇప్పుడు ఆటో స్టాక్స్ ఒక 2 months బ్యాక్ బాగా కరెక్ట్ అయినాయండి. లాస్ట్ అంటే 1.5 month బ్యాక్ అని చూసుకుంటే అన్ని కూడా అంటే మహీంద్రా అండ్ మహీంద్రా కొంచెం పక్కన పెడితే అది కూడా కరెక్ట్ అయింది. మిగతా అన్ని స్టాక్స్ హెవీగా కరెక్ట్ అయినాయి. లైక్ మారుతి లాంటిది 30% పైన కరెక్ట్ అయింది. అదేవిధంగా నాకు ఇంకా టాటా మోటార్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో మనకి చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అశోక్ లైలాండ్ ఒకటి కూడా బాగా కరెక్ట్ అయింది. ఒక ఎస్కార్ట్స్ మహీంద్రా ఇవి కొంచెం పర్లేదనమాట. అశోక్ లైలాండ్ కూడా చూసుకుంటే 160 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. ఇప్పుడు నేను లాస్ట్ ఒక 1 monthగా చెప్తున్నాను, అది 100 బిలో కూడా రావచ్చని. ప్రస్తుతానికి 100 బిలో కూడా వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 92 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. సో ఆటోమొబైల్ సెక్టర్ పరంగా మనకి లాస్ట్ ఒక 3 నెలలుగా డేటా కానీ గమనిస్తే అవన్నీ హీరో మోటార్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా డేటా కానీ గమనిస్తే సేల్స్ తగ్గుతున్నాయండి. మధ్యలో ఒక లాస్ట్ మంత్ చూసుకుంటే కొంచెం ఐషర్ మోటార్స్ పర్లేదనిపించింది. బట్ ఈసారి చూసుకుంటే మళ్ళీ మహీంద్రా బాగా డౌన్ అయినాయి. నిన్న కూడా చూసాము సేల్స్ ఫిగర్ తర్వాత హెవీగా మహీంద్రా కరెక్ట్ అయింది. ఈరోజు కూడా మళ్ళీ కరెక్షన్లో చూసాము. 2 consecutive days కరెక్షన్ చూసాము. సో నేను అనుకోవడము కొనుక్కోవచ్చు అండి. అయితే ఇంకా కొంచెం కరెక్షన్ డ్యూ ఉంది అనిపిస్తుంది. కొంచెం ఈ స్టాక్స్ ఈ మధ్య పెరిగాయి. ఈ మధ్య కూడా అంటే గవర్నమెంట్ నుంచి షాప్స్ అంటే ఏదో ఒక పాజిటివ్గా వీటికి అనౌన్స్ చేయొచ్చు అని ఒకటి. తర్వాత అటు రైతులకి రుణమాఫీ లాంటివి, తర్వాత అంటే ఒక కామన్ మ్యాన్కి అనుకూలంగా గవర్నమెంట్ తీసుకోవచ్చు నిర్ణయాలు అనే వార్తలు వచ్చాయి. దాని కారణంగా ఇవన్నీ కూడా అంటే ఒక కామన్ మ్యాన్ ఒక కన్జ్యూమర్ అనేవాడు స్ట్రాంగ్ అయితే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే ఆటోమొబైల్ స్టాక్స్ బాగా అంటే పర్చేసింగ్ పవర్ బాగా వచ్చి ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరగవచ్చు. అంటే ఒక 2-wheeler ఒక 4-wheeler కొనుక్కునే అవకాశాలు ఉంటాయని ఈ మధ్య బాగా పెరిగాయి. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఈ నెంబర్స్తో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఓకే శశి గారు, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో, చెప్పండి. హలో, అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏ లెవెల్లో తీసుకున్నారు? 1350 ఓకే. ఇంకోటి వచ్చేసి కోల్ ఇండియా వచ్చేసి 352లో పోయింది మేడం. 2 ఫ్యూచర్లో పోయింది. ఓకే. కోల్ ఇండియా వచ్చేసి 354 ఉంది మేడం. కోల్ ఇండియా ఎంత? 354. కాదు కోల్ ఇండియా ఎంతలో తీసుకున్నారండి? హలో, కోల్గేట్ వచ్చేసి 1350 అండ్ కోల్గేట్ వచ్చేసి 1350. ఇంకోటి వచ్చేసి క్యాడిలా హెల్త్ కేర్ మేడం. అది ఓకే. క్యాడిలా హెల్త్ కేర్ 344. ఓకే, 344. యా. ఓకే అండి, మీ క్యాడిలాలో మీరు ప్రాఫిట్లో ఉన్నారు. తర్వాత కోల్గేట్ పామోలివ్ గురించి అడిగారండి. దీంట్లో మీరు 1350లో తీసుకున్నారు. ప్రస్తుతానికి కోల్గేట్ పామోలివ్ వీక్గానే ట్రేడ్ అవుతుంది. మీరు క్యాడిలాలో కంటిన్యూ చేయండి. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మీరు చాలా జాగ్రత్తగా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇంకోటి బయింగ్ అనేది మీరు కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్లో బయింగ్ ఉన్నారు, అది పాజిటివ్ అంశం అండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కోల్గేట్ పామోలివ్ మాత్రం కొంచెం హయ్యర్ లెవెల్లో తీసుకున్నారండి. టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మనం మంచి కంపెనీనా చెడ్డ కంపెనీనా ట్రేడింగ్లో అవన్నీ చూడకూడదు. ఎగ్జాక్ట్గా మీరు 1354 52 వీక్ హై అండి. ఎగ్జాక్ట్గా అక్కడ మీరు కొన్నారు అంటే అది 52 వీక్ అయ్యింది మనకు తెలియదు. బట్ మీరు అక్కడ కొన్నారంటే అక్కడ నుంచి స్టాక్ కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్ కొన్ని రోజులు కొనసాగొచ్చండి. ఎప్పుడు కూడా బాగా పెరిగిపోతూ ఉన్న దాన్ని చేంజ్ చేసి బై చేయడం కరెక్ట్ కాదు. బాగా పెరుగుతున్న దాన్ని కరెక్షన్స్లో కొనుక్కోవాలండి. అది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. నేను అనుకోవడం ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వీక్గా ఉందండి. 1320 అనేది సపోర్ట్ ఉండేది. మనకి అంటే ఒక వీక్లీ బేసిస్ సపోర్ట్ ఉంటుందన్నమాట 1320 అనేది. అది కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇది 1300 దాకా రావచ్చు. 1300 కానీ కట్ అయిందంటే కొంచెం వీక్ కావచ్చు అండి. కాబట్టి చూడండి నెక్స్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి న్యూ హైస్ని ఫామ్ చేయలేని పరిస్థితుల్లో అంటే అట్లీస్ట్ 1320 దాటితే మీ రేట్ వస్తుంది. లేని పరిస్థితుల్లో 1320 దాటలేని పరిస్థితుల్లో దీన్ని మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తారు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఎల్ఎన్టీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ కొంత కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఎల్ఎన్టీలో కనిపించింది. బట్ అది సస్టైన్ అవ్వలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ వైజ్లో కానీ ఎలా ఉన్నాయంటారు? ఎల్ఎన్టీ విషయానికి వస్తే
వీక్ జోన్లోకి వచ్చింది అనిపిస్తుందండి. అంటే 1460 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఈరోజు లోగా చూసుకుంటే 1436, నేను కూడా 1440 నుంచి 1420 మధ్యలో సపోర్ట్స్ ఉన్నాయి. సో 1420 వరకు కూడా రావచ్చు ఈ స్టాక్ కరెక్షన్స్లో. ఎట్ ద సేమ్ టైం 1460 అనేది రెసిస్టెన్స్ అండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడీఏజీ ప్యాక్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది చూస్తున్నాం. లైక్ ఆర్ పవర్ అండ్ రిలయన్స్ క్యాపిటల్ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కరెక్షన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. సో మీరు ఎలాంటి యాక్షన్ నోట్ చేస్తున్నారు ఈ స్టాక్స్లో? ఇప్పుడు ఏడీఏజీ ప్యాక్ అంతా కూడా ఇది కొంచెము హై బీటా స్టాక్స్ కిందగా మనకు వస్తాయి. ఇవన్నీ కూడా రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం రీసెంట్గా కొంచెం ఏంటంటే లో నుంచి కొంచెం పెరిగాయి. బట్ ఇవేమీ ర్యాలీ సస్టైన్ కావట్లేదండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్లో సెల్ అండ్ ర్యాలీస్ కానీ చెప్తాము. ఇది మధ్య మధ్యలో షార్ప్ బౌన్సెస్ వస్తుంటాయి. ఫ్యూ డేస్ బ్యాక్ మనం బైకాలు కూడా రిలయన్స్ ఇన్ఫ్రా ఇచ్చాము, బాగా పెరిగింది. ఆ రోజు రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ 4%, రిలయన్స్ క్యాపిటల్ 6% పెరిగాయి. ఆ తర్వాత మళ్ళీ వీక్నెస్లోకి రావడం చూసాం. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. పవన్ కుమార్ మెయిల్ చేశారు, శ్రీకాళహస్తి పైప్స్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. శ్రీకాళహస్తి పైప్స్ కానీ గమనిస్తే మీకు ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడిప్పుడే మీకు బయింగ్ అయితే అవసరం లేదనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో మీరు దీనికన్నా ప్రైస్ పాయింట్స్ మనకి లోయర్ లెవెల్లో కనపడవచ్చు. ఓకే, వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు, జీడిఎల్ అండ్ జిఎస్ఎఫ్సి ఈ 2 స్టాక్స్ కూడా 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? జీడిఎల్ అండ్ జిఎస్ఎఫ్సి. నేను జిఎస్ఎఫ్సి కన్నా జిఎన్ఎఫ్సిని మీరు సెలెక్ట్ చేసుకోమంటానండి. తీసుకోవచ్చు. జిఎస్ఎఫ్సి కన్నా జిఎన్ఎఫ్సి వైపు వెళ్ళమంటాను. గేట్వే డిస్టిపాక్స్ గురించి మీరు అడిగారు. గేట్వే డిస్టిపాక్స్ కూడా మీరు నేను అనుకోవడము వెళ్ళవచ్చు అండి. ఒక 2 years కోసం అయితే దీన్ని వెళ్ళవచ్చు అనిపిస్తుంది. అయితే ఇది కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకోమని సజెస్ట్ చేయనండి. ఏదైనా కూడా మనకు అందరూ కూడా గమనించాలి. ఒక బిగ్ ఈవెంట్ ఉందండి, అంటే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి మనకి చాలా మార్పులు అనేది రావచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైము దాదాపు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత అని అనుకున్నారు. తర్వాత పోల్స్ కూడా మనకి అంటే ఎలక్షన్స్కి ముందు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయండి. ఫ్యూ మంత్స్ ముందు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎగ్జిట్ పోల్స్ దాదాపు అందరూ కూడా బీజేపీ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఆ విధంగా లేదండి. కాబట్టి అంటే ఈ ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాము. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక కాల్ ఎక్కడి నుంచి నిఫ్టీ 200-300 పెరిగినా కూడా అది అక్కడి నుంచి ఇంకా పెరిగిపోదు. లేకపోతే స్టాక్స్ పెరిగినా కూడా మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతాయి అనుకోను. ఎలక్షన్స్ ముందు చాలా మనకి వోలటాలిటీ ఉండొచ్చు అండి. చాలా షార్ప్ ఫాల్స్, 10% కరెక్షన్స్, 10% పెరగడాలు, ఇట్లా 2 వైపులుగా ఉంటాయండి అప్పుడున్న పరిస్థితులు బట్టి. కాబట్టి మీరు కూల్గా రిలాక్స్గా మీరు వెయిట్ చేయండి. క్యాష్లో రిజర్వ్లో మనీ ఉంచుకోమని చెప్తాను. కానీ నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేశారు, చెన్నై పెట్రోకెమికల్స్ 1000 షేర్స్ని 298లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? షార్ట్ టర్మ్ వ్యూతో 298లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. చెన్నై పెట్రో బాగానే ఉంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఇప్పుడు మనకి వస్తున్న కాల్స్ అవన్నీ కానీ గమనిస్తే అందరూ కూడా ఏంటంటే ఫ్రెష్ లాంగ్స్ బిల్డ్ చేస్తున్నారండి. ఫ్రెష్ లాంగ్స్ ఈ లెవెల్లో అంటే పెరగొచ్చేమో, బట్ జాగ్రత్తగా ఉండమని చెప్తానండి. నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో ఉంది, రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. చెన్నై పెట్రో విషయానికి వస్తే ఇది 460 నుంచి కరెక్ట్ అవుతూ వస్తున్న స్టాకు 220 దగ్గర నుంచి మళ్ళీ ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 280 అనేది మంచి, దీనికి 282-284 ఆ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. 300 నుంచి కొంచెం స్టాక్ క్లోజర్గా 290 నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. బట్ ఈ డౌన్ ట్రెండ్ మళ్ళీ 280 దగ్గరికి వచ్చి ఆగొచ్చు. 300 దాటిందంటే 322 దాకా వెళ్ళొచ్చు అండి.
కండి బాబా సాయి మెయిల్ చేశారు. స్కిప్పర్ లిమిటెడ్ 3 years వీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా ఈ లెవెల్లో అని అడుగుతున్నారు. వద్దండి, స్కిప్పర్ని అయితే మీరు అవాయిడ్ చేయమని చెప్తారు. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సుబ్బయ్య మెయిల్ చేశారు. నాట్కో ఫార్మా అరౌండ్ 775లో తీసుకున్నాను, యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. కొంచెం ఆగండి, బట్ నాట్కో ఫార్మా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, కొంచెం ఆగమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. కుమార్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ జాన్ ఫ్యూచర్స్ని 182లో తీసుకున్నారు, ఇది సెల్ చేశారు, ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? బై అండ్ డిప్స్ అని చెప్తున్నామండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మళ్ళీ మీ రేట్ వస్తుంది, మీ రేటు దగ్గరికి కొంచెం 180 బ్రేక్ కాకపోతే మీరు క్లోజ్ చేసేసేయండి క్లోజర్గా 180లో. ఒకవేళ 180 బ్రేక్ అయితే కొంచెం వీక్నెస్ రావచ్చు, బట్ బై అండ్ లార్జ్ ఇది బై అండ్ డిప్స్ అండి. కానీ లాస్ట్ మెయిల్ చూద్దాము. గంగా భవాని మెయిల్ చేశారు. ఫైన్ ఆర్గానిక్స్ 2 years వీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఫైన్ ఆర్గానిక్స్ బాగా మంచి కంపెనీ అండి, ఫండమెంటల్గా బాగుంది. కరెక్షన్స్లో మాత్రం ఇప్పుడే వద్దండి, ఇప్పుడే ఇది చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి, ఇంకొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఒక శశి గారు ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ అదే రేంజ్లో మోవడం చూస్తున్నాము. కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ ఫేజ్లోనే కనిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా సెక్టర్ స్పేస్లో స్టాక్ స్పేస్లో చూస్తే బ్యాంక్స్ ఈరోజు కొంత బెటర్గానే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా కూడా పిఎస్యూ బ్యాంక్స్ కొంత బెటర్గా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఫ్యూ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా కొంత బ్యాంక్స్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్తో కంపేర్ చేస్తే కొంత పర్లేదన్నట్టు చూస్తున్నాము. సో బ్యాంక్స్లో కనుక చూసుకుంటే ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా లేదా సెకండ్ హాఫ్లో ఏమైనా కరెక్షన్ చూడొచ్చు అంటారా? ఇంకా బ్యాంక్స్లో నేను అనుకోవడము సెకండ్ హాఫ్ కొంచెం కరెక్షన్ రావచ్చండి. ఇప్పుడే మనకి జస్ట్ మనకి ప్రోగ్రామ్కి స్టార్టింగ్కి ఇప్పటికి హెవీగా కరెక్ట్ కావడం నిఫ్టీ చూసాము. సో నేను అనుకోవడం ఈరోజు రికవరీ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. న్యూ లోస్ని నిఫ్టీ అటు బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 41 పాయింట్స్ నెగిటివ్గా 10,868 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 110 పాయింట్స్ నెగిటివ్గా 36,144 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 24 పాయింట్స్ నెగిటివ్గా 27,368 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 noon. స్టే ట్యూన్.